ఇంతలో అతని ముందుకొక తెల్లటి ఆకారం ప్రత్యక్షమైంది. ఆ ఆకారం అతనితో మాట్లాడసాగింది. ఆ కథ మీకు చెప్పమంటారా? చెప్పు. ఆ దయ్యం ఆ యువకుడితో ఇలా అంది. నేను ఈ ఇంట్లో చనిపోయిన ఒకప్పుడు కవిని. నాకు చాలా కోరికలుండేవి, కాని అవి నెరవేరలేదు. అందుకే నేను ఈ ఇంట్లోనే ఉండిపోయాను. యువకుడు, మీరు ఏం కోరుకుంటున్నారు? అని అడిగాడు. అప్పుడా దయ్యం, నా కవితలను మీరు ప్రచురించాలి. అప్పుడే నాకు శాంతి లభిస్తుంది అనంది. యువకుడు అందుకు అంగీకరించాడు. అతడు దయ్యం చెప్పిన విధంగా చేయడంతో ఆ దయ్యానికి శాంతి లభించింది మరియు అది అదృశ్యమైంది. ఈ కథ మీకెలా అనిపించింది? ఒక గ్రామంలో అద్భుతమైన మాయాజాలం చేయగల ఒక మాంత్రికుడుండేవాడు. అతని మాయాజాలం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక క్రూరమైన రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు గ్రామాన్ని నాశనం చేయసాగాడు. మాంత్రికుడు రాక్షసుణ్ణి ఎదుర్కొన్నాడు. వారిద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. చివరికి మాంత్రికుడు తన మాయాజాలంతో రాక్షసుణ్ణి ఓడించి గ్రామాన్ని రక్షించాడు. కథ ఇంతటితో సమాప్తం. మీకు నచ్చిందా? ఒకరోజు ఆ రాజ్యంపై ఒక బలీయమైన శక్తి దాడి చేసింది. యువరాణి తన మాయాజాలంతో ఆ శక్తిని ఓడించి రాజ్యాన్ని రక్షించింది. ఆమె తన మాయాజాలాన్ని ఉపయోగించి ప్రజలకు సంతోషాన్ని మరియు శాంతిని అందించింది. కథ ఇంతటితో సమాప్తం. ఇప్పుడు మీకు నిద్రొస్తుందా?